మా ఇంట్లో జరిగినటువంటి వింతలు విడ్డూరాలు ఇంకెవ్వరి ఇంట్లో కూడా జరిగేటట్లేవు. ఓరి నాయన, ఈరోజు కొత్త డిఫరెంట్ థింగ్ అయితే మేము కనిపెట్టాం. అది నేను కూడా కాదు, మన షిన్చాన్ గాడే. ఇక్కడ వాల్ పోస్టర్ వచ్చిందబ్బా. ఏంటి ఆర్ట్ ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. దాని గురించి పక్కన పెట్టండి, కానీ దానిపైన వచ్చేసి ఒకటి ఉందన్నమాట. షిన్చాన్ గారు దాన్ని చూసి భయపడుతున్నాడు. ఇదిగోండి, దీనిపైన స్కెల్టన్ ఉంది. అరే ఏమైంది? ఓ మై గాడ్, అరే కింద పడిపోయింది ఏంటి? అరే ఈ స్కెల్టన్ ఎక్కడే ఉంది? ఇదేంటి దీని బ్యాక్ సైడ్? దాన్ని ముట్టకు, ఎందుకంటే అది చూడడానికి భయంకరంగా ఉంది. మళ్ళీ మనకి కష్టాలు తెప్పిస్తుందేమో. అదేదో నాకు అర్థం కావట్లేదు. దానివల్ల చూడడానికి భయంకరంగా ఉంది. దాన్ని వెంటనే మంత్రగాన్ని పిలుద్దాం, అప్పుడేంటో చెప్తాడు. రే షిన్చాన్, అదేం రియల్ స్కెల్టన్ కాదు. ఆ స్కెల్టన్ వచ్చేసి బొమ్మ స్కెల్టన్. దానికి భయపడుతున్నావేంట్రా? కానీ ముందుగా మనం ఆశ్చర్యపడాల్సింది ఈ పోస్టర్ వెనక్కి ఏదో, అరే ఇదేదో చూడడానికి లాకర్లా ఉందే. ఈ లాకర్ని మనం ఓపెన్ చేసినట్లయితే సంథింగ్ లోపల ఏదో ఉంటుంది షిన్చాన్. ఇది వచ్చేసి లాకర్కి అంటించి ఉన్న స్కెల్టన్ బొమ్మ. మనం దీనికి ఏం కంగారు పడక్కర్లేదు షిన్చాన్, అర్థం అవుతుందా? ఒక్కసారి ఈ లాకర్ ఓపెన్ చేయాలి. కానీ ఈ లాకర్కి కోడ్ ఏంటి? ఈ ఇల్లు వచ్చేసి నేను ఇంకొకరి దగ్గర నుంచి కొనుక్కున్నాను. ఈ ఇంట్లో ముందొచ్చిన వాళ్ళు నాకంత ఏం చెప్పలేదు దీని గురించి. సరే, ఒకసారి మనం ఆలోచించాలి దాని లాకర్ ఏమై ఉంటుందో అని. ఇక్కడ మనకి వాళ్ళ గురించి తెలీదు, ప్రెసెంట్ వాళ్ళ నెంబర్ కూడా లేదు, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో కూడా తెలీదు. మన పక్కింటి సుబ్బారావు అంకుల్కి మేబీ తెలుసు అని నేను అనుకుంటున్నాను. ఒక్కసారి మనమైతే వెళ్దాం, ఎందుకంటే వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అంట ఒకప్పుడు. ఖచ్చితంగా ఈ లాకర్ గురించి తెలిసే ఉంటుంది. సో ఇప్పుడు ఆ లాకర్ కోడ్ ఏంటో తెలుసుకుని మనమైతే దాన్ని ఓపెన్ చేసి లోపల ఏముందో చూడాల్సిందే. అసలు విడిచిపెట్టేదే లేదు. ఓహో, అంకుల్ ఇక్కడే ఉన్నారు. హలో సుబ్బారావు గారు, ఎలా ఉన్నారు? వామ్మో, ఏంటి బర్గర్ చేస్తున్నారా? సూపర్గా వండుతున్నారు. ఏంటి ఆంటీ ఇంట్లో లేరా, లేకపోతే వంట మీరే చేస్తారా? ఇప్పుడు అదే గిన్నెలు తోవడం, బట్టలు ఉతకడం అన్నీ మనమే చేస్తాం. ఎందుకంటే మా ఆవిడ్ని కష్టపెట్టడం నాకేమాత్రం నచ్చదు. సరే కానీ బర్గర్ ఏమైనా తింటావా? ఎందుకు వచ్చావో ఒకసారి చెప్పు నాయనా. బర్గర్ గురించి తర్వాత విషయం, కానీ మా ఇంట్లోని ఒక డిఫరెంట్ లాకర్ బయటపడింది. ఇన్నాళ్ళు మేము చూసుకోలేదు అంకుల్. ఇంతకు ముందు ఇంట్లో ఉండేవారు కదా, వాళ్ళు ఏమన్నా వార్డ్రోబ్లో ఒక లాకర్ని పెట్టారా? బట్ ఆ లాకర్ యొక్క కోడ్ కూడా నాకు తెలీదు. సో ఒకవేళ మీకు ఏమైనా కోడ్ తెలుస్తుందేమో నేను అడగడానికి వచ్చాను. మీకు ఏమైనా ఐడియా ఉందా దాని గురించి? నీ ఇంట్లో దాచుకున్న బంగారం గురించి నాకు చెప్తావా ఏంటి? అలానే వాళ్ళు కూడా నాకేం చెప్పలేదు. కానీ నాకు ఒకటైతే తెలుసు, మా ఫ్రెండ్కి ఫేవరెట్ నెంబర్ వచ్చేసి అది గుర్తు రావట్లేదు. ముందుగా 4 సున్నాలు పెట్టి లాస్ట్లో ఒక 7 కొట్టు. 0007. ఇదే, ఇది కొట్టి ట్రై చేయి. వస్తే వచ్చింది, లేకపోతే లేదు. నాకు తెలిసింది అయితే ఇదే. బర్గర్ తింటావంటే రా. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. కావాలంటే తర్వాత వచ్చి తింటానులేండి. ఓ మై గాడ్, ఫైనల్లీ మనకైతే కోడ్ దొరికింది. బట్ ఇది కరెక్టా రాంగో నాకైతే అసలు ఐడియా లేదు. కానీ ఇంతకు ముందు ఉంటున్న వాళ్ళకైతే ఆ అంకుల్కి ఫేవరెట్ నెంబర్ వచ్చేసి 00007 అనుకుంటా. వామ్మో, జేమ్స్ బాండ్ 00007లా ఉంది. ఓకే, ఒకసారి షిన్చాన్ మనకైతే కోడ్ తెలిసింది, నేను ట్రై చేస్తాను. నాకు 00007. ఓకే, ఎంటర్ చేస్తున్నా, చూద్దాం. ఓకే, అరే ఓపెన్ అయిపోయింది షిన్చాన్. ఫైనల్లీ లాకర్ని ఓపెన్ చేసాం. అరే దీంట్లో ఏదో కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఒకసారి బయటికి తెద్దాం. ఏంటబ్బా ఇవి, నాకు అర్థం కావట్లేదు. ఒకటి వచ్చేసి కీస్ ఉన్నాయి, 4 కీస్ అనుకుంటా ఇవి. ఇందులో ఒక మెయిన్ కీ అయితే ఉంది. దాని పక్కన ఒక చిత్తుకాయతో నలిపేసి పడేసి ఉంది. ఒక బంగారు బిస్కెట్ ఉంది. ఇంకా తరువాత ఇదేంటిది? ఇదేదో కార్డ్లా ఉందే చూడడానికి. ఒక్కసారి పెసిఫిక్ స్టాండర్డ్ పబ్లిక్ డిపాజిట్ బ్యాంకా? ఏంటిది? ఇదేమైనా కార్డ్ అయి ఉంటుందంటారా? సరే, దీని గురించి ఒక్కసారి మనమైతే మన లెస్టర్ని అడిగి తెలుసుకోవడం బెటర్ అనిపిస్తుంది. ఈ కాగితం బయటకు తీస్తే ఒక చిన్న మ్యాప్ లా ఉంది. ఈ మ్యాప్ దేనికై ఉంటుందంటారు? ధనువన్న అదేదో భయంకరంగా ఉంది. మనకెందుకు లేనిపోని కష్టాలు పడ్డాం? వదిలే ధనువన్న, మనకొద్దు. నువ్వు ఆగరా, రిస్క్ లేదే జీవితంలో దొరికేది రస్కు మాత్రమే. సరే, దీన్ని వచ్చేసి పక్కన పెడదాం. ఓకే, ముందుగా వచ్చేసి కార్డు పని పడదాం. ఈ కార్డు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇలాంటి కార్డ్స్ నేను ఎప్పుడు చూడలేదు. చూడడానికి చాలా ప్రీమియంగా ఉంది. ఈ కార్డు కనుక మనకి దేనికన్నా ఉపయోగపడుతుందేమో అని ఒకసారి లెస్టర్ని అయితే వెళ్ళి కనుక్కోవాలి. అరే ఆ మ్యాప్ దగ్గర ఏదో ఫోన్ నెంబర్ రాసిందిరా. ఆ నెంబర్ వచ్చేసి 5555557. ఏంటి అన్ని 7లే ఉంటున్నాయి లాస్ట్లోని. ఒకసారి ఫోన్ చేసి చూద్దాం షిన్చాన్. ధనువన్న, ఏదో చాలా పెద్ద తప్పు జరగబోతుంది. మనం అనవసరంగా దీంట్లో ఇరుక్కోబోతున్నాం. ధనువన్న వద్దు ధనువన్న, దయచేసి కాల్ చేయకు. కాల్ చేసావంటే అప్పుడు మళ్ళీ ఏం జరుగుతుందో. అరే వద్దు. ఒక్కసారి ఆగరా, నువ్వు కాల్ చేస్తేనే కదా తెలిసేది. ఓకే, 5555557 డన్. రింగ్ అవుతుంది. హలో హలో, ఎవరు మీరు తెలుసుకోవచ్చా?
చివరికి కాల్ వచ్చింది. మీ కాళ్ళ కోసమే ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాం. మీరు ఎప్పుడైతే ఫోన్ చేస్తారో అప్పుడు మా పని మొదలు పెట్టమన్నారు. సరే, ఇప్పుడు మా పని తక్షణం మొదలు పెడుతున్నాం. ధనువన్న ఏంటి ఫోన్ కట్ చేసారా? ఏం మాట్లాడకుండా కట్ చేసారేంటి? ఇప్పుడు ఏం జరగబోతుంది ధనువన్న? వాళ్ళు ఏదో పని చేయబోతున్నారంట. కొంప తీసి మనకైతే వచ్చి నిదేమన్నా ఇస్తారా ఏంటి? ధనువన్న సూపర్ గా ఉంటుంది అప్పుడు. అవును సించాన్, నాకు కూడా అలానే అనిపిస్తుంది. ఏదో కొత్తగా జరగబోతుందిరా. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. చూద్దాం ఏం జరగబోతుందో. వస్తా అన్నాడు, మరి ఎక్కడికి రాలేదు. ఓ అరే అరే, ఏంట్రా బ్లాస్ట్ అవుతుంది? ఎక్కడి నుంచి బ్లాస్ట్ అయింది? సించాన్, నీకు బ్లాస్ట్ అయిన సౌండ్. అరే ఎక్కడో బ్లాస్ట్ అవుతుంది. అరే ఏంట్రా, మన ఇల్లు ఎవరైనా డిస్ట్రాయ్ చేస్తున్నారా ఏంటి? ఏం జరుగుతుంది? సించాన్ ఫాస్ట్ గా బయటకు వచ్చేసేయ్. వామ్మో ధనువన్న, నేను వస్తున్నాను. వామ్మో ధనువన్న, మన ఇల్లు ఎవరు పేల్చేశారు ధనువన్న. నువ్వు అనవసరంగా కాల్ చేసావు. ఆ కాల్ చేసిన వెంటనే ఇలా జరిగింది. ఇల్లు మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. ఇష్టంగా పుట్టి పెరిగిన ఇల్లు ఇది. ధనువన్న ఏం చేస్తాం చెప్పు ఇప్పుడు? ఇల్లు లేనిది ఎక్కడుంటాం? అనవసరంగా వీటిలో తలదూచావు. నేను అందుకే ఏమీ చేయొద్దని చెప్పాను నీకు. ఇప్పుడు మన ఇల్లు మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. వామ్మో సించాన్, నేను కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదురా మన ఇల్లు ఇలా బ్లాస్ట్ అవుతుందని. ఏం జరిగిందిరా ఇంతకీ? జస్ట్ మనం ఫోన్ చేసాం కదా, అంతకు మించి ఇంకేం చేయలేదు. దానికే ఇల్లు బ్లాస్ట్ అవుతుందా? అరే సించాన్, ఒక్కసారి ఆగురా. ఇలా ఎందుకు జరిగిందో మనమైతే కనుక్కోవాలి. వాడికి ఫోన్ చేస్తుంటే మళ్ళీ లిఫ్ట్ చేయట్లేదు. మళ్ళీ మనం ట్రై చేద్దాం. వాడే ఏదో చేసినట్టుగా ఉన్నాడు మన ఇల్లుని. వాడు ఎక్కడున్నాడో పట్టుకొని మనం కుమ్మేద్దాం. అస్సలు విడిచిపెట్టే ఛాన్స్ లేదు. అరే యార్, ఏం చేసావురా? అనవసరంగా మనం చేసినట్టుగా ఉన్నాం. ఇది నీకు అప్పటి నుంచే చెప్తూనే ఉన్నాను అన్న, రిస్క్ అని చాలా చెప్తున్నాను. కానీ అనవసరంగా దీంట్లో వేలు పెట్టాం. ఇప్పుడు మనం అనవసరంగా ఇరుక్కున్నాం. ఇప్పుడు మళ్ళీ మన ఇల్లు ధనువన్న చాలా బాధగా ఉంది. హలో, ఏమైంది సార్? ఇందాక నుంచి ఫోన్ చేస్తున్నారు. మీరు అడుగున్న పని అయితే సక్రమంగా అయిపోయింది కదా. మీరు ఆజ్ఞాపించినట్టుగానే మీరు ఫోన్ చేసిన వెంటనే ఇల్లు పేల్చేయమన్నారు. తక్షణమే పేల్చేశాం. సరిపోయిందా సార్? నేను ఆజ్ఞాపించడం ఏందయ్యా? ఏం మాట్లాడుతున్నా నువ్వు? ఏయ్, నా ఇల్లు పేల్చడానికి నీకెంత ధైర్యం రా? ఎవడరా నువ్వు? చెప్పు. అరే అది సార్, ఇప్పుడు కొత్త యజమానా మీరు? నాకైతే తెలీదు. ఇంతకు ముందున్న యజమాని అయితే దీనికి ఫోన్ చేసిన వెంటనే ఇల్లు వచ్చి బ్లాస్ట్ చేయమని చెప్పాడు. నేను నా పని చేశాను. అంతకు మించి నేనేం చేయలేను. ఉంటాను. అబ్బా, ఏం జరుగుతుందో అసలు అర్థం కావట్లేదు. ఈ ఫోన్ మాట్లాడేవాడు ఎక్కడి నుంచి మాట్లాడాడో, ఎక్కడున్నాడో అది కూడా తెలియదు. ఎలా కనిపెడతాం? అరే సించాన్, నాకేం అర్థం కావట్లేదురా. సరే, ఒకసారి మనం లెస్టర్ దగ్గరికి వెళ్దాం. లెస్టర్కి ఇవన్నీ చూపిస్తే లెస్టర్కి ఏమైనా అర్థం అవ్వచ్చేమో. ఫాస్ట్గా లెస్టర్ ఇంటికి వెళ్దాం. ఓకే గైస్, ఫైనలీ లెస్టర్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఖచ్చితంగా మనడైతే నాకు హెల్ప్ చేస్తాడనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ కొన్ని అయితే ఉన్నాయి. ధనువన్న, ఇప్పటికే మనం చాలా పెద్ద రిస్క్ చేసాం. ఇంకా ఇప్పుడు ఇవన్నీ చేసి మన ప్రాణాలు కూడా పోగొట్టుకుంటామా ఏంటి? ఉన్న ఇల్లు కూడా పోయింది. ఇప్పుడు అనవసరంగా దాన్ని నువ్వు తెరిచావు. దానిపైన స్కెల్టన్ ఉంది, భయంకరమైంది చెప్పాను నీకు. అనవసరంగా తెరిచావు. ఇప్పుడు మళ్ళీ ప్రయత్నించావనుకో, వద్దు ధనువన్న ప్లీజ్. సించాన్, నేనైతే మాత్రం ఈసారి తగ్గేదే లేదురా. చెప్తున్నా కదా, 100% నేనైతే చేసి తీరుతాను. ఒక్కసారి ఆగు. ఈ లెస్టర్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? లెస్టర్ అక్కడ లేడు. లెస్టర్ ఎక్కడ ఉన్నాడు? ఒక్కసారి రైట్ సైడ్ టర్నింగ్ ఇచ్చుకొని ఇట్రా. ఏమైందనో? ఎందుకు అరుస్తున్నావు? ఎందుకు ఇలా వచ్చావో చెప్తావా ఒకసారి? ఏటి కథ? లెస్టర్, అది మా ఇంటికాడ ఏదో ఒక సీక్రెట్ వాల్ట్ అయితే కనబడింది. దాంట్లో నాకైతే కొన్ని రహస్యంగా బయటపడ్డాయి. ఒక మ్యాప్ పైన ఒక నెంబర్ రాసి ఉంది. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే నా ఇల్లు బ్లాస్ట్ చేశాడు. నాకేం జరుగుతుందో అర్థం కావట్లేదు. స్టిల్ నా దగ్గర ఇంకా అందులో దొరికిన కొన్ని ఉన్నాయి. అవన్నీ నీకు చూపిస్తాను. ఖచ్చితంగా నీకు ఏదైనా తెలిసే ఉంటుంది. అక్కడ నాకు ఏదో కార్డు కనబడింది. పసిఫిక్ స్టాండర్డ్ బ్యాంక్ అని సంథింగ్ ఏదో ఉంది. అదేంటో నాకు తెలియట్లేదు. ఒకసారి నువ్వు చూస్తావా? వాట్? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడుతుంది నిజమా అబద్ధమా? పసిఫిక్ స్టాండర్డ్ బ్యాంక్ కార్డ్ నీ దగ్గర ఉందా? అది ప్రపంచంలో కొంతమంది దగ్గర మాత్రమే ఉంది. అది కూడా ధనవంతుల దగ్గర మాత్రమే. ఒకసారి నాకైతే చూపించు. అవునా? సరే, నీకు చూపిస్తా చూడు. నాకు దొరికినవైతే మాత్రం ఒక మ్యాప్ జోబిల్ అయితే ఉంది. బట్ ఇక్కడ రిమైనింగ్ చూస్తుంటే నాకు చాలా డిఫరెంట్గా అనిపిస్తున్నాయి. ఇక్కడ ఏదో ఒక కీ అయితే ఉంది. దాంతోపాటు ఒక కార్డు, ఒక గోల్డ్ బిస్కెట్. అంతే, నాకేం అర్థం కావట్లేదు. కార్డు ఒకసారి చూడు. వావ్, నేను నా కళ్ళతో ఫస్ట్ టైం చూస్తున్నా ధను. అరే, ఈ కార్డు ఉన్న వాళ్ళు ధనవంతులు. ఇప్పుడు ఆ కార్డు ఎందుకు ఎలా వాడాలో నేను నీకు
చెప్తాను, కానీ నువ్వైతే నాకు ఈ కార్డ్ ద్వారా వచ్చిన డబ్బులో 5% ఇవ్వాలి. ఇస్తావా అంటే చెప్తాను, లేదంటే లేదు. ఓ నిజంగా అమౌంట్ వస్తుందంటే ఎలాగో నాది కాదు కాబట్టి ఫ్రీగా వస్తుంది కాబట్టి 5% నువ్వు తీసుకోవచ్చు. ఓకే సరే, ఇప్పుడు ఈ కార్డ్ని ఎక్కడికి వెళ్ళి ఏం చేయాలో చెప్పు, తొందరగా చేద్దాం. నీకు అనుకున్న 5% నీకైతే ఇస్తాను. ముందుగా వచ్చి తొందరగా బండి తీయు. అది ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలో మొత్తం నేనైతే నీకు చెప్తాను. అవునా, నమ్మలేకపోతున్నాను. అరే ఈ సించాన్ గడేడి, సించాన్ సించాన్ ఎక్కడున్నావు? ఒకసారి ఆగు లెస్టర్, సించాన్ ఎక్కడున్నాడో కనబడట్లేదు. సించాన్ సించాన్. మీరు చేతులను చూస్తే భయం అవుతుంది. తనువన నేను లెస్టర్ మామ కంప్యూటర్లో గేమ్స్ ఆడుకుంటా, మీరందరూ వెళ్ళి ఎంజాయ్ చేయండి. అమ్మయ్య, ఒక తలనొప్పి తగ్గిందిలే. కమాన్ లెస్టర్, ఫాస్ట్గా వెళ్దాం. నువ్వు ఎక్కడికైతే చెప్పావో తొందరగా అక్కడికి వెళ్దాం. ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలి? ఆ బ్యాంక్ పేరు నేను ఫస్ట్ టైం వింటున్నాను. అది ఏంటో నాకు అర్థం కావట్లేదు. నువ్వు చెప్పినట్టుగా నిజంగా అమౌంట్ వస్తుందంటావా? అరే ధను, చెప్పేది విను. అది సాదా సీదా బ్యాంక్ కార్డు కాదు, అది చాలా గొప్ప బ్యాంక్ కార్డు. ఇప్పుడు నువ్వు అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డు గురించి విన్నావా? ఆ కార్డులానే దానికంటే పవర్ఫుల్ కార్డు ఇది. ఇదైతే మాత్రం చాలా చాలా డబ్బున్న వాళ్ళ దగ్గర మాత్రమే ఉంటుంది. ఇలాంటి కార్డు నా కళ్ళతో మొదటిసారి చూడ్డాం. ఇప్పుడు నిన్ను ఒక దగ్గరికి తీసుకెళ్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు నీకు అర్థమవుతుంది దాని ద్వారా ఎంత అమౌంట్ వస్తుందో. అవును, నీకు తాళాలు కూడా దొరికాయి కదా? నాకు తెలిసి ఇప్పుడు ఈ బ్యాంక్కి సంబంధించిన కీసే అయి ఉంటుంది. ఇంతకీ కార్డు యొక్క కోడ్ నీకు ఐడియా ఉందా? కార్డ్ యొక్క కోడా? నాకు కార్డ్ మాత్రం దొరికింది. కార్డ్ యొక్క కోడ్ అయితే నాకు అసలు ఐడియా లేదు లెస్టర్. వాట్? ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు మనం కార్డ్ తీసుకుని అక్కడ కోడ్ కొట్టకపోతే అక్కడున్న సెక్యూరిటీ వచ్చి మనల్ని జైల్లో పడేస్తారు. అవునా? లెస్టర్, నాకైతే ఒక కోడ్ తెలుసు. సరే, ఆ కోడ్ కొట్టి ట్రై చేద్దాం. సరేనా? 100% ఓపెన్ అవుతుంది. ఓకే, నువ్వు చెప్పినట్టుగానే వచ్చాను. ఏంటిది? ఇక్కడేదో యూనియన్ డిపాజిటరీ అని ఉంది. ఇదేనా మనం వెళ్ళాల్సింది? ఎస్, ఈ బ్యాంక్ వచ్చేసి సిటీ సెంటర్లోనే ఉంటుంది, కానీ ఎవ్వరికీ తెలీదు. ఎందుకంటే ఇది ధనవంతుల యొక్క బ్యాంక్ అన్నమాట. ఈ బ్యాంక్లో వచ్చేసి ధనవంతులు వాళ్ళకి సెపరేట్గా రూమ్స్ పెట్టుకొని ఆ రూమ్స్లో డబ్బు మొత్తం పెట్టుకుంటారు. ఇప్పుడు నీకున్న కార్డ్ యాక్సెస్ ద్వారా మనమైతే లోపలికి వెళ్ళి లోపలున్న డబ్బుని సొంతం చేసుకోవచ్చు. తను నేను చెప్పేది విను. ఏ మాత్రమైనా కోడ్ రాంగ్ అయితే కష్టం అవుతుంది. ఇటు సైడ్ రోడ్ అయితే క్లోజ్ చేసి ఉంది. ఇప్పుడు మనం ఇంకొక రూట్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. అదేంటంటే అండర్ గ్రౌండ్ నుంచి. ఏంటి, ఇప్పుడు మనం అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళాలా? ఓరి నాయనా, ఎవరైనా చూసారంటే దొంగలు అనుకుంటారు. అర్థమవుతుందా? అరే ధను, ఈ యూనియన్ డిపాజిటరీలో వచ్చేసి మనం వెళ్లాల్సింది లోపలికి కింద నుంచి మాత్రమే, అండర్ గ్రౌండ్ నుంచే. పద, ముందుగా వెనక్కి తీసుకో. అలా స్ట్రైట్గా వెళ్ళి కిందనున్న రోడ్కి మనం వెళ్ళినట్లయితే అప్పుడు అండర్ గ్రౌండ్కి వెళ్ళి అక్కడి నుంచి మనమైతే లిఫ్ట్ ద్వారా పైకి వెళ్ళి ఎంట్రీ అవ్వచ్చు. ఇప్పుడు నీ దగ్గర ఉన్న కార్డ్ని యూజ్ చేస్తే మనం ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. సరే, ఒక్కసారి మనమైతే ప్రయత్నిద్దాం. 100% వస్తే మాత్రం చాలా డబ్బు. ఇదిగో, నువ్వు ఇచ్చే కోడ్ కరెక్ట్ అయి ఉండాలి. ఏ మాత్రమైనా రాంగ్ కోడ్ అయినట్లయితే మాత్రం ధను అడ్డంగా బుక్ అయిపోతాం. మనల్ని జైల్లో పడేస్తారు. ఎందుకంటే అక్కడ ఉండే వాళ్ళు చాలా స్ట్రిక్ట్ ఉంటారు. లెస్టర్, నీకు మళ్ళీ చెప్తున్నాను, ఇదేమైనా నా కార్డా ఏంటి? నా కార్డు కాదు, నా వాల్ట్లోనే దొరికిన ఒక కార్డు. ఈ కార్డుకి ఉన్న పిన్ అయితే నాకు తెలియదు, కానీ ఒక కోడ్ తెలుసు. ఆ కోడ్ పక్కింటి సుబ్బారావు అంకుల్ అయితే చెప్పాడు. ఒకసారి నేను ట్రై చేస్తాను. 100% అదే ఉంటుంది. అయితే నీకైతే 5% వాటా వస్తుంది. నేను కూడా డబ్బు నుండి అవుతాను, నువ్వు కూడా అవుతావు. లేకపోతే ఇద్దరం కలిపి ములుగుతాం. ఓరి నాయనో, నువ్వేంట్రా బాబో ఈ రిస్క్ లో నన్ను తోసేస్తున్నావు? ఓరి బాబోయ్, నన్ను వదిలేసే, నేను ఇంటికి వెళ్ళిపోతా. లెస్టర్, 5% వాటా వద్దా? మరి 5% వాటా కావాలంటే నువ్వు కూడా నాతో పాటు రావాల్సిందే. ఓ నాయన, సెక్యూరిటీ కూడా వస్తున్నాడు. ఇదే నా లోపల ఎంట్రన్స్. లోపలికా? ఒకసారి మీ కార్డు చూపించండి. ఓకే, వెళ్ళొచ్చు ఇక మీరు. వారే వా, కార్డు చూపిస్తే లోపలికి పంపిస్తున్నాడు. చూసావా లెస్టర్? అంటే మనం చాలా పవర్ఫుల్ అనమాట. వావ్, నువ్వు చెప్పినట్టుగానే జరుగుతుంది. నువ్వు కోడ్ కరెక్ట్ గా కొట్టినంత వరకు అలానే జరుగుతుంది. ఏ మాత్రమైనా తప్పు కొట్టావంటే మాత్రం బుక్ అయిపోతాం. అర్థమవుతుందా? జాగ్రత్త ధను, చాలా చాలా రిస్క్. సరే, బండి ఇక్కడ ఆపు. బండి ఏమైనా ఎక్కిస్తావా ఏంటి? బండి ఇక్కడ ఆపేసి మనమైతే లిఫ్ట్ ద్వారా లోపలికైతే వెళ్లాల్సి ఉంటుంది. పద. నాకు కూడా కొంచెం భయంగా ఉంది. లోపల చాలా టైట్ సెక్యూరిటీ ఉంటుంది అనుకుంటున్నాను. సరే లెస్టర్, ధైర్యంగా వెళ్దాం. మనమైతే కాన్ఫిడెంట్ గా ఉండాలి. ఇప్పుడు మనం భయపడుతూ వెళ్ళామంటే దొంగలు అనుకుంటారు. అర్థమవుతుందా? ఓకే, యూనియన్ డిపాజిటరీ లోపలికైతే ఇటే వెళ్ళాలి. కమాన్ లెస్టర్, నువ్వు నాతో ఫాస్ట్గా రా. ఇక్కడ నాకైతే లిఫ్ట్ కనబడట్లేదు. లిఫ్ట్ ఎక్కడుంది? ఓరి నాయన, చాలా పెద్ద లిఫ్ట్ లానే ఉంది. సరే కమాన్, ఫాస్ట్గా వెళ్దాం.
ఓకే ఓపెన్ అవ్వే, ఏం ఓపెన్ అవ్వట్లేదు. కార్డు పెడితే ఓపెన్ అయింది. ఓకే ఇప్పుడైతే మనం డైరెక్ట్గా పైకి అయితే వెళ్ళచ్చు. ఓన్లీ కార్డ్ యాక్సెస్ ఉన్న వాళ్ళకి మాత్రం అవుతుంది. సూపర్ లెస్టర్. ఓకే ఫైనలీ పైకి అయితే వచ్చేసాం అనమాట. ఓ నువ్వేంటి ఆల్రెడీ బయటకు వెళ్ళిపోయినావా? ఓకే లెస్టర్ నువ్వైతే కాన్ఫిడెంట్గా ఉండు, భయపడకు. వామో ముందుగా నువ్వు అక్కడ వరకు వెళ్ళు. ఏ మాత్రమైనా తప్పు జరిగితే నేను ఇంటి నుంచి పారిపోతా. నాకు రిస్క్లోకి ఎంటర్ రావడం అయితే అస్సలు నచ్చదు. వెళ్ళు. ఏంట్రా నాయన ఇంత భయపడుతున్నాడు? సో మనం భయపడకూడదు. ఇక్కడైతే సెక్యూరిటీ వాడు ఉన్నాడు. లెస్టర్ నువ్వు కూడా రావచ్చు కదా. లెస్టర్ అయితే వచ్చేటట్టుగా లేడు, మనం వెళ్ళాలి. హలో ఎక్స్క్యూజ్ మీ మిస్టర్, చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తున్నాను. మిమ్మల్ని నేను ఎప్పుడు చూడలేదు, మొదటిసారి చూస్తున్నాను. సరే మీరు మీ దగ్గర ఉన్న కార్డ్ని యూజ్ చేసుకొని ఈ యొక్క వాల్ట్ ని అన్లాక్ చేయండి. అది మా నాన్నగారు కార్డ్ అనమాట, నేను తీసుకొచ్చాను. ఆయన ఇప్పుడు లేరు, సో ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నాను. 00007. ఓ మై గాడ్ ఓపెన్ అయిపోయింది చూసారా. కార్డులు ఇలాంటివి ఓపెన్ చేయడం మనకి బాగా తెలుసు. ఇప్పుడు తొందరగా నా దగ్గర ఉన్న లోపల డబ్బు మొత్తం తీసుకొని రావాలి. సారీ సార్, ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఇక మీరైతే లోపలికి వెళ్ళొచ్చు. అరే వెళ్ళరా, తొందరగా లోపలికి వెళ్ళు. ఓకే లోపలికైతే వెళ్దాం. ఓ మై గాడ్ చాలా పెద్ద వాల్టే ఉంది కదా. ఇదేంటి మొత్తం జైల్లో ఉన్నాయి ఏంటి? హలో సార్, ఇది మా నాన్నగారు ఇక్కడ నా కోసం డబ్బులు దాచారు. ఇంతకీ నా లాకర్ ఎక్కడుందో అర్థం కావట్లేదు. ఓకే మీ యొక్క కోడ్ చెప్పండి, దాని ప్రకారం నేనైతే చెప్తాను. నా కోడ్ వచ్చేసి 00007. అదే జేమ్స్ బాండ్ 00007. ఓకే నాకు చెప్తారా రూమ్ ఎక్కడుందో? ఓకే అదైతే దాని ప్రకారంగా మీది లాస్ట్ రూమ్ అయి ఉంటుంది. లాస్ట్ రూమ్ కి వెళ్ళండి, అక్కడ వెళ్ళి మీ లాకర్ తో ఓపెన్ చేయండి. ఓకే థ్యాంక్ యూ మిస్టర్. లాస్ట్ రూమ్ అయితే ఇదే. హలో ఎక్స్క్యూజ్ మీ సార్, లోపలున్న డబ్బు, ఓ మై గాడ్ డబ్బు ఏంటి అంతుంది? వామ్మో బంగారం కూడా చాలా ఎక్కువ ఉంది. సార్ ఇది నా లాకర్ అనమాట, ఒకసారి ఓపెన్ చేసుకోవాలి. ఓకే లాకర్ యొక్క కీస్ ఉన్నాయా? కీస్ ఉంటే కీస్ తో ఓపెన్ చేయండి. ఏంటి కీసా? కీస్ ఏంటి? కీస్ మన దగ్గర మనకి కీస్ కూడా దొరికాయి కదా, అవే అనుకుంటా. ఒక్కసారి నేను ట్రై చేస్తాను. ఇప్పుడు ఓపెన్ అయిందంటే మాత్రం మనం జాక్పాట్ కొట్టినట్టే మిత్రమా. ఓపెన్ అవ్వు. ఓ ఓపెన్ అయిపోయింది. ఓకే నా డబ్బుని చివరికి నేను సొంతం చేసుకున్నాను. చాలా రోజులైందబ్బా వీటిని చూసి. థ్యాంక్ యూ సో మచ్ మిత్రులారా, నా డబ్బుని ఇంత జాగ్రత్తగా కాపాడుతున్నందుకు. ఓ మై గాడ్ ప్రతిదీ కూడా చాలా క్లియర్గా ఉంది. ఓ మై గాడ్ మనం డబ్బున్నోళ్ళం అయిపోయాం. ఓహో ఎంత బంగారం ఉందో చూడండి. ఈ డబ్బాల్లో కూడా డబ్బు ఉందనుకుంటా. వావ్ లక్ అంటే ఇదేరా బాబు, చాలా డబ్బు. లాస్ ఏంజల్స్లోనే నేను ధనవంతుడిని అయిపోయినట్టుగా ఉన్నాను. ఓకే మిస్టర్, ఈ డబ్బును వచ్చేసి నేను కింద అండర్ గ్రౌండ్లోనే నా వ్యాన్ ఉంచాను. ఆ వ్యాన్ దగ్గరికి తీసుకొని రండి తొందరగా. సార్ అది ఓన్లీ డబ్బేనా లేకపోతే బంగారం మొత్తం మీరు ఇప్పుడు విత్డ్రా చేస్తున్నారా? అవును సార్, కింద అండర్ గ్రౌండ్లో నా వ్యాన్ వెయిట్ చేస్తుంది. అక్కడికి డబ్బు మొత్తం తీసుకొని రండి. పూర్తిగా నేనైతే విత్డ్రా చేస్తున్నాను. ఓకేనా, వెయిట్ చేస్తున్నాను, తొందరగా తీసుకుని వచ్చేయండి. బట్ వెయిట్ ఏ మినిట్. ఓకే మీ యొక్క కోడ్ మళ్ళీ నాకు కన్ఫర్మ్ చేయండి. ఓహో కోడా, సరే 00007 తొందరగా తీసుకొచ్చేయండి. ఓరి నాయనో తొందరగా మనమైతే వెళ్ళాలి. ఇక్కడ వీళ్ళ దగ్గర మాట్లాడడం కొంచెం కష్టంగా ఉంది. ఓకే లెస్టర్, ఫైనల్లీ అనుకున్నట్టుగా పని సక్సెస్ అయిపోయింది. డబ్బు తక్కువేం కాదు, చాలా డబ్బు. అలానే బంగారం కూడా మామూలుగా లేదు. ఓరి నాయన 2 కళ్ళు సరిపోవు. లెస్టర్ వాళ్ళైతే కిందకి తీసుకొని వస్తున్నారు. నువ్వైతే ఒక వ్యాన్ అయితే ఫోన్ చేసి రమ్మని చెప్పు. మంచి వ్యాన్, స్ట్రాంగెస్ట్ వ్యాన్. ఆ వ్యాన్లో నువ్వు తీసుకొని వెళ్ళు. అలానే ఇప్పుడు నీకు కొన్ని చెప్తాను, ఆ డబ్బుతో ఏం చేయాలో అవన్నీ నువ్వు చేయాలన్నమాట. సరే ముందుగా కిందకి వెళ్ళాలంటే ఎక్కడి నుంచి వెళ్ళాలి? ఓ లిఫ్ట్ అక్కడ ఉంది కదా. ఓకే తొందరగా మనమైతే కిందకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఎక్కువసేపు ఉంటే మళ్ళీ మన డబ్బులు పోతాయేమనిపిస్తుంది. సో ఫైనలీ కిందకు కూడా వచ్చేసాం. లెస్టర్ రెడీ? లెస్టర్ ఎక్కడ? ఓ ఇక్కడే ఉన్నావా? అరే ధను, నేను చాలా టెన్షన్ అయ్యాను. లోపల నువ్వు మళ్ళీ ఇరుక్కుంటావేమో అని. దేవుడి దయ వల్ల సేఫ్ గా నువ్వైతే వచ్చావు. సరే ధను, ఇప్పుడు నేనైతే ఆల్రెడీ ఒక వ్యాన్ కి ఫోన్ చేశాను. ఆల్రెడీ అండర్ గ్రౌండ్ లో వ్యాన్ కూడా వెయిట్ చేస్తుంది. ఇదిగో ఇదే ఆ వ్యాను. ఇందులోకి డబ్బు మొత్తం. అరే ఇంతకీ నువ్వు డబ్బు తీసుకొని రాలేదు, డబ్బు ఇప్పుడు ఎలా ఎక్కిస్తావు? కొంచెం ఓపిక పట్టు మిత్రమా, డబ్బు మొత్తం కిందకు వస్తుంది. కంగారు పడాల్సిన అవసరమే లేదు. 1 మినిట్ వెయిట్ చేయి. ఓకే లెస్టర్, ఒక చిన్న సర్ప్రైజ్ చూస్తావా? చూస్తే షాక్ అవుతావు. ఇప్పుడు లాస్ ఏంజల్స్లోని కొత్త రిచెస్ట్ పర్సన్ వచ్చారు. అది ఎవరనుకుంటున్నావా? ద వన్ అండ్ ఓన్లీ మీ ధను డైనో. అరే బ్రహ్మాండం, సూపర్. మొత్తానికి ఇంత డబ్బు నేను చూస్తా అనుకోలేదు. వామ్మో బంగారం కూడా ఉందా? సరే ధను,
ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు. ఈ బంగారం డబ్బుని సేఫ్ గా నా బ్యాంక్ లో వేసే. ప్రెసెంట్ వచ్చేసి నా ఇల్లు అయితే అస్సలు బాగాలేదు, ఇల్లు మొత్తం కూలిపోయింది. నీకు తెలుసో తెలియదో కానీ ఎవడో వచ్చి బాంబుతో బ్లాస్ట్ చేసి వెళ్ళిపోయాడు. కొత్త ఇల్లు తీసుకో, సూపర్ గా ఉండాలి ఇల్లు అయితే మాత్రం, ఓకేనా? ఈ డబ్బుని బ్యాంక్ లో వెయ్యు, నీ 5% వాటా నువ్వు తీసేసుకో, ఓకేనా? రెడీ చేసుకుని ఉంచు ఇల్లు, వెయిట్ చేస్తున్నాను. అరే ధను, కానీ ఇప్పటికిప్పుడు కొత్త ఇల్లు అంటే ఎలా అవుతుంది? కొత్త ఇల్లు అంటే ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయిందే తీసుకో. నేను ఇప్పుడు అర్జెంట్ గా ఇంకో ప్లేస్ కి అయితే వెళ్ళాలి. గాయ్స్, ఇప్పుడైతే ఫైనల్లీ మనం అనుకున్నట్టుగా కంప్లీట్ చేసాం. నా దగ్గర అయితే ఇప్పుడు ఇంకొక మ్యాప్ అయితే ఉంది. ఈ మ్యాప్ యొక్క లొకేషన్ నాకు ఎక్కడో తెలుసు, అందుకే నేను ఒక్కడనే వెళ్తున్నాను అనమాట. మళ్ళీ లెస్టర్ని తీసుకొని వెళ్ళామనుకోండి, లెస్టర్ దాంట్లో కూడా వాటర్ కావాలంటాడు. ఆ మ్యాప్లో మనకి ఏం దొరకబోతుందో నాకైతే అస్సలు తెలియట్లేదు. సరే, ఇప్పుడు మనం మంచిగా ఎవరినో ఒకరిని పిలుచుకోవాలబ్బా, ఎందుకంటే నేను ఒక్కడనే వెళ్ళాలంటే నాకు కూడా కొంచెం భయం అవుతుంది. సో నాకు సహాయంగా ఉండే ఫ్రెండ్ ఎవరు? ఇంకెవరు, మన ట్రెవరే అనమాట. తొందరగా మనమైతే వెళ్ళాలి. సో ఫాస్ట్గా ట్రెవర్ దగ్గర, అరే చూసుకో. అరే చూసుకోవాలి కదయ్యా, వచ్చి గుద్దేస్తున్నావు. ఓకే, తొందరగా మనమైతే ట్రెవర్ దగ్గరికి వెళ్ళాలి. ట్రెవర్ దగ్గరికి వెళ్ళడం కాదు, ట్రెవర్నే ఆ లొకేషన్కి రమ్మంటాను. ఒకసారి ట్రెవర్కి ఫోన్ చేద్దాం. హలో ట్రెవర్. ధను, ఏమైంది? ఎందుకు ఇలా ఫోన్ చేసావు? ట్రెవర్, ఏమైందంటే అర్జెంటుగా నువ్వైతే నీకు లొకేషన్ పెడుతున్నాను, అక్కడికి వచ్చేసాయి. ఎందుకంటే చాలా పెద్ద పని అయితే ఉందన్నమాట. ఫాస్ట్గా వచ్చేస్తే నేను వస్తూ ఉంటాను. ఓకే ఫైనలీ ట్రెవర్కి చెప్పేసాం. మనం కూడా లొకేషన్ దగ్గరలోకి అయితే వచ్చేసాం. ఇక్కడ ఎందుకు ఆ లొకేషన్ చూపెడుతుంది? అరే, ఇది సొరంగం యొక్క లొకేషన్ కదా. ఈ సొరంగం ఎక్కడుందో మనకి క్లియర్గా తెలుసు, అది ఇక్కడే. సో సొరంగంలో మొత్తం 2 పాయింట్స్ అయితే చూపిస్తుంది. ఆ 2 పాయింట్స్ దగ్గరికి మనం వెళ్ళాలి. ఆ సొరంగంలోకి ఎంటర్ అయ్యి ఆ 2 పాయింట్స్ దగ్గర ఏమేమి ఉన్నాయో మనం కనుక్కోవాలి. దేవుడా, ఇప్పుడే డబ్బులు దొరికాయి, అనవసరంగా మళ్ళీ రిస్క్ అవసరం అంటారా? ఆ సొరంగంలో మళ్ళీ ఏముంటాయో మనకైతే తెలీదు. ఇప్పుడు అనవసరంగా వెళ్తున్నామేమో అనిపిస్తుంది నాకైతే. ఉన్న డబ్బులతో హ్యాపీ అవడం సరిపోతుందేమో అనిపిస్తుంది. కానీ మనం రిస్క్ తీసుకోవడం బట్టే కదా ఇంతవరకు ఇంత సాధించాం. రిస్క్ తీసుకోకపోతే అది కూడా సాధించే వాళ్ళం కాదు. సరే, రిస్క్ అయితే తీసేసుకుందాం. లోపల ఏముందో చూద్దాం. హలో ట్రెవర్, వచ్చేసావా? ట్రెవర్, ఒక ఇంపార్టెంట్ అనే విషయం ప్రతిదీ నీకు క్లియర్గా చెప్పాను కదా. నాకు జరిగిన విషయం వచ్చేసి ఇదన్నమాట. ఇప్పుడు ఈ టనల్లో వచ్చేసి 2 పాయింట్స్ అయితే చూపెడుతుంది. ఆ 2 పాయింట్స్ దగ్గరికి మనమైతే వెళ్ళాలి. లోపల ఏముందో నాకైతే ఐడియా లేదు, చూద్దామా వెళ్ళి? ఈ టన్నల్ అప్పుడులా కాదు, ఈ టన్నల్ ఎప్పటి నుంచో మూసేసి ఉంది కాబట్టి ధను, ఇది కొంచెం రిస్క్ అనిపిస్తుంది. మన కార్తో లోపలికైతే వెళ్దాం, సరేనా? అప్పుడు మనకి లైటింగ్ అయితే ఉంటుంది. లేకపోతే ఆ చీకట్లో ఏముంటాయో తెలీదు. పాములైనా ఉండొచ్చు, బల్లులైనా ఉండొచ్చు, తేళ్ళైనా ఉండొచ్చు. కుట్టాయంటే పోతాం. దయ్యాలు కూడా ఉండే అవకాశం ఉంది ధను, జాగ్రత్తగా వెళ్ళాలి. అరే, కారు వెళ్ళట్లేదా? అరే ధను, కారు వెళ్ళకపోతే నేను లోపలికి రాలేను. అరే, కారు వెళ్ళట్లేదు, దిగాల్సిందే మనం. 1 మినిట్ ఆగు, నేను ట్రై చేస్తాను. అరే ఇరుక్కుపోయినట్టుగా ఉంది కారు. సరే, దీన్ని రివర్స్ తీసుకొని ఫాస్ట్ గా బ్యాక్ అయితే పెడతాను. ట్రెవర్, తొందరగా మనమైతే నడుచుకొని లోపలికి అయితే వెళ్ళాలి. టార్చ్ ఉంది. ఫైనలీ బ్యాక్ కి తీసుకొని వచ్చేసాం అనమాట. ఓ నాయనా, అనవసరంగా తీసుకెళ్ళాం. సరే ట్రెవర్, నాతో ఫాస్ట్ గా. వామ్మో, చూడడానికి కొంచెం రిస్క్ గా ఉంది ధను, నేను బయటే వెయిట్ చేస్తాను. ఏదైనా అవసరమైతే గట్టిగా పిలువు, వెంటనే వస్తాను, ఓకేనా? సరే. ఈ ట్రెవర్ ఏంటి ఎలా భయపడుతున్నాడు? ఓరి నాయన, చూడడానికి ఇది కూడా చాలా భయంకరంగా ఉంది. అందుకే ఒక టార్చ్ ఏదైతే పట్టుకున్నాను అనమాట. మనకి 2 పాయింట్స్ అయితే చూపెడుతుంది. 2 పాయింట్స్ లోని ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి కొంచెం 50 మీటర్స్ దూరంలో ఉంది. అక్కడ ఏముందో నాకైతే తెలియట్లేదు, కానీ అక్కడ ఏదో కన్ఫర్మ్ గా ఉంది. అదేంటో మనం తెలుసుకోవాలి. సరే వెళ్దాం, కొంచెం ధైర్యంగా వెళ్దాం. భయపడ్డామంటే దయ్యాలు ఇంకా భయపెడతాయన్నమాట. మనం ఎంత గుండె ధైర్యంతో ఉంటామో అప్పుడు భయపడి మన దగ్గరికి కూడా రావన్నమాట. ఓకే, వెళ్దాం. ఇక్కడే చూపిస్తుంది, కొంచెం ముందుకు మాత్రమే. ఏముందంటారు? చూడడానికి భయంకరంగా ఉంది. ఒకసారి టార్చ్ లైట్ పట్టుకొని టార్చ్ లైట్ ఆన్ చేద్దాం. అస్సలు నాకైతే వెలుగు రావట్లేదు. ఒక్కసారి ఆగండి. ఫస్ట్ పాయింట్ వచ్చి ఇక్కడే చూపెడుతుంది. ఇక్కడేముంది? అరే ఏంటిది? ఓరి నాయనా, ఇది ఇంతకు ముందు కూడా నేను చూశాను. ఇంతకు ముందు ఇలానే ఇక్కడ చనిపోయి ఒక వ్యక్తి ఉన్నాడు, కానీ అప్పుడు నేనేం పట్టించుకోలేదు. కానీ ఇక్కడ నాకేదో పాయింట్ చూపెడుతుంది. ఓరి నాయనా, ఇతనేంట్రా బాబు, ఎంత భయంకరంగా ఉన్నాడు. ఇక్కడ పాయింట్ ఏదో చూపెడుతుంది, కానీ ఇక్కడ ఏందో నాకు అర్థం కావట్లేదు. చుట్టుపక్కల నాకైతే ఇక్కడ ఏం కనబడట్లేదు. మీకేమన్నా కనబడుతుందా? ఒకసారి చూద్దాం. ఓరి నాయను, ఇతను చూస్తుంటేనే భయం వేస్తుంది. అందుకే ట్రెవర్ లోపలికి రానున్నట్టుగా ఉన్నాడు. ఓకే, అరే ఇక్కడేవో కొన్ని కీస్ ఉన్నాయే. 2 కీస్ ఉన్నాయి ఇక్కడ. చూద్దామండి. కీస్ అయితే తీసుకుందాం.
ఓకే, ఇక్కడ మనకి దొరకాల్సినవి కీస్ అనుకుంటా. ఇంకొంచెం ముందుకు ఇంకో లొకేషన్ అయితే చూపెడుతుంది, అక్కడికి కూడా మనం వెళ్ళాలనుకుంటా. సరే మనమైతే వెళ్దాం, ఏముందో చూడాలి. ఈసారి అయితే నేను ధైర్యం చేయాలని ఫిక్స్ అయిపోయాను. కొంచెం ధైర్యంగానే ఉండాలి, భయపడకుండా నాలో నేనే కంట్రోల్ చేసుకుంటూ మెల్లగా వెళ్తున్నాను. ట్రెవర్ బయట అయితే ఎదురు చూస్తున్నాడు. మనం ఫాస్ట్ గా వెళ్ళాలి. ఇక్కడైతే నాకేం కనబడట్లేదు, మొత్తం చీకటిగానే ఉంది. ఇంకొంచెం దూరం అయితే చూపెడుతుంది, ఇంకా మనం ముందుకు వెళ్లాల్సింది ఉంది. ఈ కార్నర్ ఎండింగ్, అరే ఏంటిది 007? ఇందాక 00007 ఉండేది, ఇప్పుడు 007 ఉందేంటి? మొత్తం 3 నెంబర్సే ఉన్నాయి ఇక్కడ. ఇదేంటో నాకు అర్థం కావట్లేదు. అరే ఇప్పుడు కీస్ దొరికింది, ఇప్పుడు ఇవి ఏం చేయాలి నేను? నాకేం తెలియట్లేదే. మ్యాప్ కూడా ఇక్కడతో ఎండ్ అయిపోయింది. సరే ఇక్కడ ఏమైనా దొరుకుతుందేమో మనం క్లియర్ గా చూడాల్సి ఉంటుంది. ఒక్కసారి చుట్టుపక్కల ఏముందో చెక్ చేద్దాం, మనకి ఏమైనా క్లూ దొరకచ్చేమో. అరే ఇక్కడ ఇంకొక మ్యాప్ ఉంది చూసారా? ఓరి నాయనా, ఇక్కడ ఇంకో మ్యాప్ అయితే ఉంది. ఈ మ్యాప్ లో వచ్చేసి ఇంకేదో లొకేషన్ చూపెడుతుంది. సరే ఈ మ్యాప్ అయితే మనం ఇప్పుడు తొందరగా తీసుకుని లోపల ఏముందో చూడాల్సిందే. ఓరి నాయనో, ఇది వచ్చేసి కొంచెం సిటీకి దూరంలో అడవిలో చూపెడుతుంది లొకేషన్. డైరెక్ట్ గా మనమైతే అక్కడికి వెళ్ళాలి. ఈ కోడ్ అందరూ గుర్తుపెట్టుకోండి, 007. ఇప్పుడు 007 కోడ్ ఒకటి దొరికింది. దాంతో పాటు మనకైతే కీస్ దొరికాయి, దాంతో పాటు ఒక మ్యాప్ అయితే దొరికింది. ఈ మ్యాప్ వచ్చేసి లొకేషన్ అడవిలో చూపెడుతుంది, నాకు అంత కరెక్ట్ గా తెలియట్లేదు. సరే మన ట్రెవర్ ఉన్నాడు కాబట్టి మనం ట్రెవర్ అయితే అడగచ్చు. ఓరి నాయన, ఇదైతే మళ్ళీ మనల్ని ఏమైనా రిస్క్ లో పడేస్తుందా ఏంటి కొంపదీసి? ఓరే బాబోయ్, అక్కడేం దయ్యాలు ఉండవు కదా. ఇప్పుడే ఇల్లు పోగొట్టుకున్న బాధలో ఉన్నాం. ఆ బాధ నుంచి మనకు ఆ డబ్బు బంగారం దొరకడం వల్ల ఇప్పుడే తేలుకున్నాం. మళ్ళీ కొంపదీసి ఇంకేమైనా జరిగితే మళ్ళీ ప్రాబ్లం అవుతుందేమో. కానీ నేనైతే ఫిక్స్ అయిపోయినబ్బా, ఏదైనా జరగనియండి, అదేంటో మనం చూడాల్సిందే. ఈ మ్యాప్ లొకేషన్ ప్రకారం మనం అక్కడికి వెళ్లాల్సిందే. సరే ట్రెవర్ మన కోసం ఎదురు చూస్తూ ఉన్నట్టుగా ఉన్నాడు. సో మనం ఫైనల్లీ బయటకైతే వచ్చేసాం అనమాట. లోపల ఎటువంటి ప్రమాదం అయితే జరగలేదు. సో ట్రెవర్, ఒక ఇంపార్టెంట్ అయిన విషయం నీకు చెప్పాలి. అరే ధను, లోపల ఎటువంటి ప్రాబ్లం లేదు కదా? నీకేమన్నా ప్రాబ్లం అయితే వెంటనే నేను వద్దాం అనుకున్నాను. నేను రావాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు చాలా ధైర్యంగానే ఉన్నావు. సరే కంగారు పడకు, నేను నీకు తోడుంటాను. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? లోపల ఏం జరిగిందో చెప్పలేదు. నువ్వు మాట్లాడుతూ ఉంటే నేను ఎలా చెప్పాలి చెప్పు? సరే ఇప్పుడు నువ్వు నాతో రా. నాకైతే ఒక లొకేషన్ చూపెడుతుంది మ్యాప్ లోని. ఆ లొకేషన్ దగ్గరికి మనం వెళ్ళాలి. అక్కడ మనకి తెలిసి ఏదో ఉన్నట్టుగా ఉంది. అక్కడ ఒక పాయింట్ చూపెడుతుంది. ఆ పాయింట్ దగ్గరికి రీచ్ అయిన తర్వాత నాకు ఇప్పుడు 2 keys దొరికాయి లెస్టర్. ఆ 2 keys ని యూజ్ చేసుకోవాలి. అలానే ఒక కోడ్ కూడా దొరికింది. ఆ కోడ్ ని కూడా యూజ్ చేసుకోవాలనుకుంటా. ఇప్పుడు ఆ కోడ్ ని కీస్ ని యూజ్ చేసుకొని మనమైతే ఇప్పుడు అక్కడ ఏదో సంథింగ్ ఉంది, దాన్ని అన్లాక్ చేస్తే మనకేమన్నా దొరకచ్చు అనుకుంటున్నాను. అరే అయితే అదేదో సీక్రెట్ ట్రెజర్ అయి ఉంటుంది ధను. ఖచ్చితంగా మనం కనుక్కోవాలి. ఇది చూసుకున్నట్లయితే చాలా డబ్బు బంగారం దొరుకుతుందేమో అనుకుంటున్నాను. ఏ పండగే ట్రెవర్, లేదు నాకు తెలిసి డబ్బు బంగారం అయితే అయ్యి ఉండదు. ఎందుకంటే డబ్బు బంగారం ఆల్రెడీ నాకైతే దొరికాయి. అది కూడా ఎలా అంటే అదంతా పెద్ద కథలే, తర్వాత నీకు క్లియర్ గా చెప్తాను. కానీ నేను అనుకున్న దాని ప్రకారం ట్రెవర్, నేను ఒక విషయం అయితే చెప్తాను. ఇగో భయపడకు, అక్కడ మనం వెళ్ళిన తర్వాత ఏమైనా జరగచ్చు, అక్కడ ఏమైనా ఉండొచ్చు. ఎందుకంటే డబ్బు బంగారం ఆల్రెడీ దొరికింది. ఖచ్చితంగా ఇందులో అయితే మాత్రం డబ్బు బంగారం అయితే ఉండదు. కానీ ఏం జరిగినా నువ్వు భయపడకుండా ఉండాలి, ఓకేనా? అరే ధను, ఇప్పుడు మనం మళ్ళీ అడుగు వైపు వెళ్తున్నామా ఏంటి? ఓరి నాయనో ధను, అనవసరంగా లేనిపోని రిస్కులు పెట్టుకుని ప్రాణాలపై తెచ్చుకోవడం ఎందుకు? ఎలాగో బోల్డ్ అంత డబ్బు దొరికింది కదా, మంచిగా మనమైతే ఒక ఐలాండ్కి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. వదిలేసే మంచి ట్రిప్ అయితే వేయొచ్చు. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ప్రమాదంలో చిక్కుకోవడం అనవసరం. ట్రెవర్, నేను అలానే అనుకుని వదిలేసినట్లయితే మాత్రం ఎప్పుడో ఆ డబ్బు బంగారం కూడా నాకు వచ్చేవి కాదు. నేను ధైర్యం మీద వెళ్ళాను. లెస్టర్ కూడా వద్దు అన్నప్పుడే నేను వెళ్ళాను. ఈసారి కూడా తగ్గేది లేదు. ఇప్పుడు ఖచ్చితంగా మనం వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో అందులో ఏముందో చూడాల్సిందే. ఓకే, అలా స్ట్రైట్ గా అడవి వైపు చూపెడుతుంది. మనం నేరుగా వెళ్ళిపోవాలి లొకేషన్ దగ్గరికి. అయితే ధను, ఇంకా కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్ లో ఒక చిన్న ఇల్లు కనబడుతుంది. ఆ ఇంటి దగ్గర ఏమీ ఉంటుందని నాకైతే ఐడియా లేదు. ఇంతకు ముందు నేను ఇక్కడికి ఒకసారి వచ్చాను, అప్పుడైతే నాకు ఇక్కడ ఏం కనబడలేదు. అనవసరంగా మన సమయాన్ని వృధా చేసుకుంటున్నాం అనిపిస్తుంది. ఇదిగో ఇక్కడ మనుషులు కూడా ఉండరు, అనవసరంగా వచ్చాము ఇక్కడికి. అలా అయితే అనవసరంగా మ్యాప్ ని అక్కడెక్కడో గుహలో దాయరు కదా. దాచారంటే ఖచ్చితంగా ఏదో ఉండే ఉంటుంది. ఒకసారి మనం వెళ్ళి చూసి కన్ఫర్మ్ చేసుకుంటేనే అప్పుడు మనకు తెలుస్తుంది. ఓకే, లొకేషన్ లో పాయింట్ చూపించిన దాని ప్రకారం అయితే మాత్రం ఎగ్జాక్ట్ గా ఇక్కడ చూపెడుతుంది. ఇదేంటి చూడ్డానికి పాత పడిపోయిన ఇల్లులా ఉంది. అరే నీకు చెప్తూనే ఉన్నా, ఇక్కడ మనుషులు ఎవరు ఉండర్రా బాబు. ఇదంతా పాత పడిపోయినవి. ఇక్కడ నీకేం దొరకవు. ఇక్కడ నువ్వేం చూసుకున్నా ఏమీ కనబడవు. ఆగు ట్రెవర్, ఇక్కడ ఏదో ఉంది.
ఇక్కడ చూస్తున్నట్లయితే ఏదో కోడ్ ఉన్నట్టుగా ఉంది. ఈ డోర్ బ్యాక్ సైడ్ ఏదో ఉంది ట్రెవర్. దీనైతే ఓపెన్ చేయాలి. నాకు ఒక కోడ్ తెలుసు. ఒకసారి ఆగా కోడ్ కొడతాను. 0000 ఓ సారీ 007 అంతే కదా. ఇంకంత మించి ఎక్కువ కొడితే మళ్ళీ రాదు. ఓకే పర్ఫెక్ట్గా కొడదాం ఈసారి తప్పకుండా. 007. సో ఫైనల్లీ కోడ్ అయితే కొట్టాను. కానీ ఏం కాలేదేంటి అర్థం కావట్లేదు. ఒకసారి కొంచెం ముందుకెళ్దాం. 007 ఆల్రెడీ కొట్టా కదా, ఏం అవ్వలేదేంటి? ఇంకా కోడ్ ఓపెన్ కాలేదా? అరే ఇంకా కీ, ఓ మై గాడ్, ఏంటి పడిపోయింది కింద? కనీసం కనబడలేదు. ఓకే లాక్ అయితే ఓపెన్ అయింది. ఇంకా కీ పెట్టి ఈ డోర్ని ఓపెన్ చేయాలనుకుంటా. నా దగ్గర ఒక కీ అయితే దొరికింది. ఆ కీతో మనం ఓపెన్ చేయాలనుకుంటా. దాన్ని కూడా ఓపెన్ చేస్తే ఫైనల్లీ ఇది ఓపెన్ అవుతుంది. అరే తను వద్దు, లోపల ఏదైనా మాన్స్టర్ ఉండే అవకాశం ఉంది. అనవసరంగా వచ్చి ఇరుక్కుంటాం. అరే వద్దు. అరే ఏంటిది? వాట్ ఏంటిది? అరే మెర్సిడీస్ జీ వ్యాగన్, నా ఫేవరెట్ కార్. ఒకప్పుడు నా దగ్గర ఇది ఉండేది. సిటీలో ఇలాంటి కార్ ఇప్పుడు ఎక్కడ లేదు. ఆ కార్ ఎక్కడికో పోయింది. కానీ ఈ కార్ నార్మల్గా లేదేంటి? దీని కలర్ ఏంటి ఇలా ఉంది? అరే ధను, డబ్బున్న వాడివి అయిపోయావు. ఇది సాదా సీదా నార్మల్ కారు కాదు, ఇది డైమండ్ మెర్సిడీస్ జీ వ్యాగన్. అరే నాయనా, మొదటిసారి డైమండ్ కారు చూస్తున్నాను. ధను, నువ్వు ప్రపంచంలోనే డబ్బున్నాడు అయిపోయినట్టుగా ఉన్నావు. కారు మొత్తం డైమండ్ తో మెరిసిపోతుంది. వాట్ నువ్వు చెప్తుంది నిజమా? ఇదంతా డైమండా? ఓరి నాయనా, మెర్సిడీస్ జీ వ్యాగన్ అది కూడా డైమండ్. నా ఫేవరెట్ అయిన కారు అది కూడా డైమండ్గా దొరకడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఏయ్ సరే ఇప్పుడు ఒకసారి ఆగు, తొందరగా నేనైతే మన లెస్టర్కి ఫోన్ చేసి మొత్తం రెడీ అయిందో లేదో కనుక్కోవాలి. కనుక్కో తొందరగా కనుక్కో. హలో లెస్టర్, మొత్తం క్లియరా? నాకు ఇప్పుడు ఒక డైమండ్ కార్ కూడా దొరికింది, అది కూడా జీ వ్యాగన్. వస్తున్నాం, నేను ట్రెవర్ వస్తున్నాం. అవునా, సూపర్. సరే సించన్ అక్కడే ఉన్నాడా? ఓకే లెస్టర్, మరికొద్దిసేపట్లో మేము అక్కడే ఉంటాం. సరే ఉంటాను నేను. ఓకే ఫైనల్లీ మనం అనుకున్నట్టుగానే ట్రెవర్, మొత్తానికి మన లెస్టర్ కూడా ఇల్లు తీసేసుకున్నాడు. ఇల్లు సూపర్గా ఉందంట. ఇల్లు టాప్ క్లాస్ అంట. మన లాస్ ఏంజల్స్లోనే బెస్ట్ ఇల్లు అంటున్నాడు. సరే ఆ ఇల్లు కూడా చూద్దాం. అరే కానీ ధను, ఇదంతా ఎలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఎలా నీకంత డబ్బు ఎలా వచ్చింది? అలానే నీకు ఇక్కడ ఇదంతా ఎలా తెలిసింది? అదే ట్రెవర్, దానికంతటికి మా ఇంట్లో ఒక లాకర్ ఉంది. ఆ లాకర్కి స్కెల్టన్ ఉంది. అది చూడడానికి చాలా భయంకరం అనిపించింది. ముట్టకూడదు అనుకున్న దాన్ని ముట్టాను. నా ఇల్లు స్మాష్ అయిపోయింది. బాధపడ్డాను, కానీ ఆ బాధని పట్టించుకోకుండా తర్వాత ఏం జరుగుతుందని చూశాను. అప్పుడు ఒక కార్డ్ దొరికింది. ఆ కార్డ్ ద్వారా ధనవంతుని అయిపోయాను. తర్వాత ఇంకొక మ్యాప్ దొరికింది. ఆ మ్యాప్ ద్వారా ఈ కార్ దొరికింది. చాలా చాలా ఆనందంగా ఉంది ట్రెవర్. వామ్మో, ఇల్లు పోయిందన్న తర్వాత కూడా భయపడకుండా రిస్క్ చేసి ఇంత చేసావంటే గ్రేటు. సరే కొత్త ఇల్లు దగ్గరికి వెళ్దాం. కొత్త ఇంటి లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ప్రెసిడెంట్ గారి హౌస్ కిందనే ఉన్నట్టుగా ఉంది. సరే ఒక్కసారి మనం కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం. సో ఇల్లు అయితే బ్రహ్మాండంగా ఉందన్నాడు. లొకేషన్ ఇక్కడ చూపెడుతుంది. ఎక్కడుంది? ఓహో, వైట్ కలర్ హౌస్ సూపర్గా ఉందబ్బా. నాకు ఇలాంటి ఇల్లు అంటే చాలా ఇష్టం. చూస్తుంటే విల్లాలా ఉందన్నమాట. మామూలుగా లేదు, అద్భుతంగా ఉంది. అబ్బా మొత్తం వైట్ కలరే కదా. అడ్డడ్డే బ్రహ్మాండంగా ఉందబ్బా. సరే ధను, తొందరగా ఇల్లు మొత్తం ఎలా ఉందో చూస్తాను. అరే మెకానిక్ సామాన్లు కూడా ఉన్నాయి. సూపర్ గా ఉంది ధను, ఇల్లు టాప్ నెంబర్. సరే మొత్తం నేను చూసి చెప్తాను ఎలా ఉందో. నేను కూడా ఇప్పుడే వచ్చాను. నేను కూడా చూడాల్సింది చాలా ఉంది. ఓ మై గాడ్, చూద్దాం గాయ్స్ ఇల్లు ఎలా ఉందో. చూస్తున్నట్లయితే ఓ సించాన్, లెస్టర్, అబ్బా లెస్టర్ సూపర్ ఇల్లు సెలెక్ట్ చేసావు. నాకు చాలా నచ్చింది. ధనువన్న ఇక్కడేం చూసావు? లోపల చూస్తే మొత్తం షాక్ అవుతావు. సూపర్ గా ఉంది. బయట వచ్చేసి మనం రాత్రి టీవీ ఆన్ చేసుకుని సోఫా మీద కూర్చొని మంచిగా తింటూ టీవీ చూడొచ్చు. ధనువన్న ఇదొక్కటే కాదు, ఆ పక్కనే మనకైతే బాస్కెట్ బాల్ కోర్ట్ కూడా ఉంది ధనువన్న. దాని తర్వాత మన ఇంట్లో జిమ్ కూడా ఉంది. లోపలికి వెళ్ళి మన ఇల్లు చూడు, నీ మైండ్ పోతుందంటే. ఒక్కొక్కటి మామూలుగా లేవు. అవునా? సరే చూస్తానాగరా. అబ్బా ఏముందబ్బా, బాస్కెట్ బాల్ మంచిగా మనం అయితే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సూపర్గా ఉంది ఇదైతే మాత్రం. అరే నమ్మలేకపోతున్నాను. మొత్తం హైలైట్గా ఉంది. బయటనే ఎలా ఉందంటే లోపల సించాన్ చెప్పినట్టుగా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. సరే ఒకసారి మీకు కూడా చూపిస్తాను కొత్త ఇల్లు. ఓహో ట్రెడ్మిల్ ఉంది ఇక్కడ. దాని పక్కనే మనకైతే వెయిట్స్ కూడా ఉన్నాయి. జిమ్ చేసుకోవడానికి మనకి ఈజీగా అవుతుంది. నా ఫేవరెట్ అనమాట జిమ్ అయితే. ఈ సైడ్ వచ్చేసి ఖాళీగా ఉంది. నాకు తెలిసి వాష్ చేసుకోవడానికి. ఓ వాష్రూమా, సూపర్. ఇది కూడా సూపర్గా ఉంది. వాల్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా ఇటు సైడ్ ఏమున్నాయో చూద్దాం.
ఇక్కడ వచ్చేసి చిన్న వంటగది అనుకుంటా ఇది. ఓహో, వంటగది కూడా చూడడానికి బాగుంది. ఇంకా లోపల ఇంకెలా ఉంటాయో నాకైతే అసలు అర్థం కావట్లేదు. ఇక్కడ వాషింగ్ మిషన్స్ కూడా ఉన్నాయి. మొత్తం ఇక్కడే సెట్ చేశారు. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళి చూసుకున్నట్లయితే మాత్రం ఓహో, డైనింగ్ ఏరియా మాత్రం బ్రహ్మాండంగా ఉంది. ఓరి నాయనా, ఇక్కడ కూడా టీవీ ఉంది. ఆహాహా, సరే ఒకసారి పైకైతే వెళ్ళి చూద్దాం, ఆగండి. కింద డిజైన్ అయితే మాత్రం అదిరిపోయింది. ఇంకా పైన ముందో చూడాల్సింది. పైన అయితే మాత్రం నాకు తెలిసి బెడ్రూమ్ ఉంటుంది అనుకుంటా. ఆ బెడ్రూమ్ కూడా అద్భుతంగా, అరే ఇదేంటిది, మెట్లు డిఫరెంట్గా ఉన్నాయి, ఇలా మనం ఎక్కాలనుకుంటా. నాయనా, ఇది ఎక్కడ మాసరా మావా. సరే ఇక్కడ చూసుకున్నట్లయితే ఫైనలీ బెడ్రూమ్ అద్భుతంగా ఉంది. ఆహాహాహాహా, ఏమన్నా ఉందా, ముగ్గురు పడుకోవచ్చు అనమాట. కానీ సించన్ గడు నేనే కాబట్టి పర్వాలేదు. మార్నింగ్ లెగ్గానే సన్ రైజ్ వస్తుంది, అలా మనం ఆ నదిని చూసుకుంటూ వర్క్ చేసుకోవచ్చు. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి మనకైతే హెయిర్ కట్ చేసుకోవడానికి అనుకుంటా. హెయిర్ కట్ చేసుకోవడానికి కూడా ఉందా? అరే ఇదేంటిది, గేమింగ్ రూమ్, నా ఫేవరెట్ గేమింగ్ రూమ్ కూడా ఉంది. ఆహాహాహా, ఏమన్నా చేశారా ఇల్లు అయితే మాత్రం. ఓహో, అవెంజర్స్ యొక్క పోస్టర్స్ ఉంది. ఇంకా అలానే స్టార్ వార్స్ అంట. ఇంకా అవెంజర్స్ అందరూ మన ఇంటికి వస్తే హ్యాపీ అయిపోతారు, ఎందుకంటే వాళ్ళ పోస్టర్ మన ఇంట్లో ఉంది కాబట్టి. ఇదనమాట మన న్యూ హౌస్. ఎలా ఉంది, మామూలుగా లేదు కదా. సో ఫైనల్లీ మన కొత్త ఇంటికి ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం. మనం చాలా డబ్బులు సంపాదించాం కదా లెస్టర్, మిగతా డబ్బులతో నా పాత ఇల్లు కూడా బాగు చేయి, ఎందుకంటే నా పాత ఇల్లు ఆల్ టైమ్ బెస్ట్.